99% నేను సామాన్యుల నుంచి మీకు తెలుసు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరు వచ్చినా కలుస్తాం. నేను గుమ్మడి నర్సయ్య గారిది నాకు సాయంత్రం అంటే ఆ రోజు ఎంబడే నాకు తెలియలేదు. సాయంత్రం చూస్తే ఆ వీడియో చూసి నా ఇంటికి చాలా దూరంలో రోడ్కి ఇటు సైడ్ కాదు, ఇంటి దగ్గర కూడా కాదు. వారు పాపం దూరంగా నించున్నారు. ఒక పిల్లోడు ఎవడో వీడియో తీస్తున్నాడు. ఆ వీడియో తీసేదో పోస్ట్ చేసినట్టు వాళ్ళు మా ఇంటి దగ్గరకు కూడా రాలేదు. ఇమ్మీడియట్గా అదే రోజు సాయంత్రం నేను గుమ్మడి నర్సయ్య గారికి నా పేషెంట్ నుంచి ఫోన్ చేయించిన. నెక్స్ట్ డే పొద్దున రాండి ముఖ్యమంత్రి గారు కలుస్తారని వారు మాట్లాడి నేను ఆల్రెడీ ఖమ్మం వచ్చేసిన, మళ్ళీ హైదరాబాద్ వచ్చినప్పుడు నేను వచ్చి కలుస్తా అన్నాడు. వారు చాలా ఏండ్లు ప్రజాప్రతినిధిగా పనిచేసిండ్రు. రెండవది వారు సొంతంగా ఏం అడిగే నా కమ్యూనిస్టులను కలవడానికి నాకు కొంచెం ఎప్పుడూ ఉత్సాహం ఉంటుంది. ఎందుకంటే సొంత పేరులు ఏం అడగారు. ఏదైనా పబ్లిక్ ఇష్యూ ఉంటే అడుగుతారు, చేయగలిగింది ఉంటే చేస్తాం, లేనిది ఉంటే వివరిస్తే అర్థం కూడా చేసుకుంటారు. కాబట్టి గుమ్మడి నర్సయ్య గారి పట్ల కూడా ముఖ్యంగా ప్రజాప్రతినిధులు ఎవరైనా ఒకప్పుడు వాళ్ళు ఈ సభలో చాలా ప్రముఖ క్రియాశీలక పాత్ర పోషించిన వాళ్ళని ఎవరిని కూడా నేను ఎప్పుడు ఇగ్నోర్ చేయను. ఏదైనా అనుకోకుండా చిన్న చిన్నవి జరిగినా వెంబడే సర్దిద్దుకోవడానికి ట్రై చేస్తాం.